Okay. Let me start the recording. So today is the day 3. Okay na? So ఈ డే 3లో వాట్ we are going to talk about. ఓకే, మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటండి? అజైల్ మెథడాలజీ. ఓకే, వాట్ ఈస్ మీన్ బై అజైల్ మెథడాలజీ? సింపుల్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే అజైల్ మెథడాలజీ ఈజ్ ఏ ఇటరేటివ్ ప్రాసెస్. ఏంటిదండి? అజైల్ మెథడాలజీ ఈజ్ ఏ ఇటరేటివ్ ప్రాసెస్. సింపుల్ గా అంటే ఏంటండి? ఒకసారి ఏదైనా వర్క్ చేసాం అనుకోండి, మళ్ళీ ఆ వర్క్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ సేమ్ వర్క్ మళ్ళీ రిపీటెడ్ గా చేస్తాం. అవునా Hmm. కదా? Yeah. ఈరోజు దాని గురించి ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? Work complete అవ్వకపోతుంది. సో వర్క్ ఈ రోజు ఒక వర్క్ చేసాం, మళ్ళీ రేపు కూడా అదే వర్క్ చేస్తాం. అంటే సేమ్ టైప్ ఆఫ్ వర్క్. ఆఫీస్, గోయింగ్ టు ఆఫీస్. ఎస్, వెరీ గుడ్. గోయింగ్ టు ఆఫీస్, గోయింగ్ టు స్కూల్, గోయింగ్ టు కాలేజ్. అవునా? మార్నింగ్ ఏ టైంకి వెళ్ళామో రేపు కూడా అదే టైంకి వెళ్తాం కదా? కరెక్ట్. అది రిపీటెడ్ గా జరుగుతుంది. అవునా? Yeah. బట్ వర్క్ రిపీటెడ్ గా చేయట్లేదు, సేమ్ వర్కే చేయట్లేదు. మనం వర్క్ చేంజ్ అయినా కానీ ది ప్రాసెస్ ఈస్ రిపీటేటివ్. కరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ as iterative process అన్నాం. ఓకే, అండర్ అజైల్ మెథడాలజీ we are having different types of frameworks అండి. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. అందులో ఫస్ట్ వన్ ఈస్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ది ఫస్ట్ వన్ ఈస్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్. సెకండ్ వన్ ఈస్ క్యాన్బాన్. థర్డ్ వన్ ఈస్ సేఫ్. ఫోర్త్ వన్ ఈస్ లీన్. ఫిఫ్త్ వన్ ఈస్ XP. XP in the sense extreme programming. ఓకే, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయండి. ఓకేనా? బట్ వాట్ వీఆర్ లెర్నింగ్ అండి, వీఆర్ లెర్నింగ్ ఓన్లీ దీస్ టూ. ఓకే, స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అండ్ క్యాన్బాన్ ఫ్రేమ్. అర్థమైంది ఆరిఫ్? నౌ we will look into the scrum framework. How scrum framework look alike. Okay na? Scrum framework. How scrum framework will look alike. Okay, let me take paint. ఇనిషియల్ గా మనకి స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇలా ఉంటది వాజిద్. ఓకేనా? స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇలా ఉంటది. ఓకేనా వాజిద్? హలో. ఓకే. రైట్. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఇనిషియల్ గా ఇలా ఉంటుంది. ఓకే, మనము వాటర్ ఫాల్ మెథడాలజీలో మనం ఏం మాట్లాడుకున్నామండి? ఒక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళే ఇది ఉండదు అని మాట్లాడు. అవునా కదా? బట్ అజైల్ మెథడాలజీకి వచ్చేసరికి వీ కెన్ గో బ్యాక్. ఓకేనా? ఓకే. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకేనా వాజిద్? ఎస్. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే, let me draw some of the diagrams so that it will be a little bit easy for us as well. సో వాటర్ ఫాల్ మెథడాలజీలో ప్రాజెక్ట్స్ అన్ని ఎవరు రాస్తున్నారండి? ప్రాజెక్ట్ ని ఎవరు రాస్తున్నారు? బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్. వెరీ గుడ్. బిజినెస్ అనలిస్ట్ 100% రాస్తున్నాడా లేదంటే కొంతవరకు రాసి వదిలేస్తున్నాడా? కంప్లీట్ రిక్వైర్మెంట్స్ రాస్తున్నాడా లేకపోతే కొన్ని రాసేసేసి నెక్స్ట్ స్టేజ్ ఇస్తున్నాడా? కంప్లీట్ గా ఇస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇనిషియల్ గా కొన్ని రాసినా చాలంట.
ఓకేనా? అండ్ దీని పేరు వచ్చేసరికి ఏమంటారండి? We are going to call it as product backlog. ఓకేనా? We are going to call it as product backlog. ఈ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ అనేవాడు ఒకడు ఉండాలి. Hmm. ఓకేనా? దట్ ఈస్ నన్ అదర్ దాన్ Product ప్రొడక్ట్ owner. ఓనర్. వెరీ గుడ్. ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకేనా? ప్రొడక్ట్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఇక్కడ ఎన్ని టికెట్స్, ఇప్పుడు ఒక 1000 టికెట్స్ తీసుకుందామండి. ఓకేనా? ఇక్కడ ఒక 1000 టికెట్ తీసుకుంటే ఆ 1000 టికెట్స్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరండి? ప్రొడక్ట్ ఓనర్. Product owner. ఓకేనా? ఇక్కడ ఏమి రాసినా సరే మనకి సంబంధం లేదు. ఓకేనా? ఈ ప్రొడక్ట్ Okay. బ్యాక్లాగ్ లో ఏమి రాసుకున్నా సరే, ఆయన ఒక ఏమంటారు, సినిమా పాటలు రాసుకున్నాడు ఇక్కడ. ఓకే, మనకు Ah. సంబంధమే లేదు. ఆయన ఇక్కడ ఏం రాసుకున్నా సరే మనకు అసలు సంబంధమే లేదు. మనకి ఎప్పుడు ఇదవుతుందండి? వెన్ ప్రొడక్ట్ ఓనర్ బ్రింగ్స్ సమ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ప్రొడక్ట్ బ్యాక్లాగ్ టు స్ప్రింట్ బ్యాక్లాగ్. ఓకేనా? అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు దెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ Okay. బ్యాక్లాగ్ ఏమంటారండి? వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్ బ్యాక్లాగ్ అంటాం. ఓకేనా? ఈ స్ప్రింట్ బ్యాక్లాగ్ లోకి ఏం చేస్తాడండి ప్రొడక్ట్ అన్నారు? హీ విల్ బ్రింగ్ సమ్ రిక్వైర్మెంట్స్. జస్ట్ కన్సిడర్ ఇక్కడ ఒక 1000 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? 1000 రిక్వైర్మెంట్స్ అంటే ఏంటండి? టికెట్స్. ఓకే, ఈ 1000 టికెట్స్ ఒకేసారి తీసుకొస్తాడు వాజిద్ ఇక్కడికి? No, no. నో, ఏవో కొన్ని తీసుకొస్తాడు. అవునా కదా? Correct. కొన్ని అంటే ఎలాగా? ఒక జస్ట్ 30 తెచ్చాడు అనుకుంది. ఓకేనా? ఒక Okay. 30 టికెట్స్ తీసుకొచ్చాడు అనుకుంది. ఈ 30 టికెట్స్ తీసుకొస్తే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ గైస్? ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వీఆర్ టేకింగ్ దిస్ ఆల్ ది 30 రిక్వైర్మెంట్స్ బేస్డ్ అపాన్ అవర్ కెపాసిటీ. అంటే మనం ఎంత వరకు అయితే చేయగలమో అన్ని టికెట్స్ తీసుకుంటాం అనమాట. Correct. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా వర్క్ మనం చేయలేం కదా వాజిద్? Mhm. No. ఎక్స్ట్రా వర్క్ అనేది మనం చేయలేం. ఎక్స్ట్రా వర్క్ చేయాలి అంటే మనకు అసలు అయ్యే పనే కాదు. Ah. అందుకని ఏం చేస్తున్నామండి? హౌ మెనీ వర్క్ ఐటమ్స్ కెన్ వి కంప్లీట్? దోస్ మెనీ వర్క్ ఐటమ్స్ ఓన్లీ వీఆర్ టేకింగ్ అండ్ వీఆర్ కంప్లీటింగ్ ది టికెట్స్. అండర్స్టూడ్ వాజిద్? Yes. రైట్. ఇప్పుడు ఎన్ని అనుకున్నామంటే 30 తీసుకొచ్చాడు, బట్ వీ కాంట్ కంప్లీట్ 30. వాట్ వీఆర్ పికింగ్ అప్? వీఆర్ పికింగ్ జస్ట్ 20 టికెట్స్. ఓకేనా? 20 టికెట్స్ తీసుకున్నాము. 20 టికెట్స్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఓకే, కంప్లీట్ చేయాలి అంటే మనకు ఒక ప్రాసెస్ ఉండాలిగా. Ah. ఆ ప్రాసెస్ ని మనము స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో ఏమంటామంటే స్ప్రింట్ అంటామండి. ఓకేనా? ఏమంటాము? Sprint. స్ప్రింట్ అని పిలుస్తాం. స్ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఇటరేటివ్ ప్రాసెస్. స్క్రమ్ ఫ్రేమ్వర్క్ లో మనం ఇటరేషన్ అంటున్నాం కదా, ఆ ఇటరేటివ్ వేలో మనము ఈ స్ప్రింట్ లో వర్క్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ డే. ఓకే, Okay. స్ప్రింట్ లెంత్ వచ్చేసరికి 1 to 4 weeks ఆరిఫ్. 1, 2, 3, 4 అంటే ఒక 1 month లో ఎన్ని వీక్స్ ఉంటాయి ఆరిఫ్? 4. 4 వీక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? స్ప్రింట్ లెంత్ ని ఈ 4 వీక్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. క్యాలిక్యులేట్ చేసి ఏమంటున్నారంటే ఈ 4 వీక్స్ లో 1 గానీ 2 గానీ 3 గానీ 4 గానీ ఏదో ఒకటే పిక్ చేసుకో అంటున్నారు. Hmm. అర్థమైందా ఆరిఫ్? Okay. వాట్ దే ఆర్ సేయింగ్? జస్ట్ పిక్ ఓన్లీ వన్. ఈ పిక్ చేసేది కూడా ఎవరండి? ప్రొడక్ట్ ఓనర్ పిక్ చేస్తాడు. Ah. ఓకేనా? ప్రొడక్ట్ Okay. ఓనర్ విల్ డెఫినెట్లీ పిక్ ఎనీ వన్ ఆఫ్ ఇట్. నౌ ప్రొడక్ట్ ఓనర్ హ్యాస్ పిక్డ్ 2. ఓకే, నౌ Okay. అయ్యో, నౌ స్ప్రింట్ సైజ్ ఈజ్ వాట్? 2 weeks. ఓకేనా? స్ప్రింట్ Hmm. సైజ్ ఇస్ 2 weeks. 2 weeks అంటే ఏంటండి? ఇంకా స్ప్రింట్ 1 2 weeks అనుకుంటే స్ప్రింట్ 100 కూడా 2 weeks. మధ్యలో చేంజెస్ అనేవి జరగవు. Okay. అర్థమైందా? Ah. ఒక్కసారి స్ప్రింట్ డిసైడ్ అయ్యింది అంటే, ఓకే, ఒక్కసారి స్ప్రింట్ డిసైడ్ అయ్యింది అంటే వి కాంట్ చేంజ్. ఓకేనా?
స్ప్రింట్ 2 వీక్స్ అనుకుంటే స్ప్రింట్ 50 కూడా 2 వీక్సే. ఇంకా చేంజ్ అనేది అవ్వదు. ఆ! ఇంకా నాకు మధ్యలో చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయలేం. ఓకే. ఓకే. ఓకేనా? ఇంకా చేంజ్ చేయలేం. అందుకే హ్మ్. ఫస్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఓనర్ హీ విల్ డిసైడ్ ది స్ప్రింట్. ఓకే. ఓకే. ఇప్పుడు స్ప్రింట్ మనం ఎంత అనుకున్నాం? 2 వీక్స్. అవునా? ఈ యెస్. 2 వీక్స్‌లో మనము ఎన్ని హవర్స్ వర్క్ చేస్తాం? సారీ, ఎన్ని డేస్ వర్క్ చేస్తామండి? ఇన్ ఈచ్ వీక్ 5 డేస్. ఈచ్ వీక్ 5 డేస్. దట్ ఈస్ గోయింగ్ టు బి 10 వర్కింగ్ డేస్. అవునా? 10 కరెక్ట్. డేస్ మనం వర్క్ చేస్తాం. 10 డేస్‌లో ఎన్ని టికెట్స్ కంప్లీట్ చేయాలి ఆరిఫ్? 22. 20 టికెట్స్. 22 కాదు, 20. 20. ఇక్కడ రాసాను చూడండి. ఆ! 20 టికెట్స్ మనము ఆ 10 డేస్‌లో కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే. ఓకేనా? ఎవ్రీ డే మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది? 9 అవర్స్ ఆర్ 8 అవర్స్. 24 అవర్స్ ఎవ్రీ ఓకే. డే. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వర్కింగ్ అవర్స్. ఓకే. ఓకే. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ఏందండి? వర్కింగ్ వర్కింగ్ అవర్స్ అవర్స్ 9 9 అవర్స్. అవర్స్ ఉంటుంది. అవునా? యెస్. 9 హెచ్ఆర్ఎస్. ఇప్పుడు నెక్స్ట్ డే కూడా 9 అవర్స్ వర్క్ చేస్తావుగా? యెస్. అలాగా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇన్ని 9 అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు జస్ట్ మీ ఒక్కరిదే క్యాలిక్యులేట్ చేద్దాం. 9 అవర్స్. అవునా? 1 డేకి. 1 హ్మ్. వీక్ ఎంత? 9 5 ఎంత? 45గా. ఆ! 2 వీక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 90. 90. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్‌కి ఎంత అవుతది? 10 900. ఆ! 90 ఇంటూ 10. ఓకే. అవునా? 900 అవర్స్. ఇప్పుడు ఆ హ్మ్. 900 అవర్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి? 20 టికెట్స్‌ని తీసుకున్నాం. ఓకే. అర్థమైందా? బ్రో, ఆ! ఈ 900 అవర్స్‌ని ఎలా క్యాలిక్యులేట్ చేసావు? ఏంటి? అంటే దానికి మన దగ్గర ఒక కెపాసిటీ ప్లానింగ్ అని ఒక షీట్ ఉందండి. ఓకే. ఈ కెపాసిటీ ప్లానింగ్‌లో మనం చేస్తామన్నమాట. ఓకేనా? బేస్డ్ అపాన్ ఓకే. దిస్ కెపాసిటీ ప్లానింగ్ మనము క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ చూడండి 693 అవర్స్ వచ్చింది. కనిపిస్తుందా? ఆ! ఆ! 693 అవర్స్ వచ్చింది. ఇది మనకి ప్రొడక్టివిటీ అవర్స్ అన్నమాట. ఈ ప్రొడక్టివిటీ అవర్స్ ప్రకారం మనము టికెట్స్ తీసుకుంటాం. అర్థమైందా? యెస్ బ్రో. రైట్. ఇప్పుడు 10 డేస్‌కి మనం ఏం చేసామండి? ఎన్ని టికెట్స్ కంప్లీట్ చేసాం టోటల్‌గా? 20. 20 టికెట్స్. ఇప్పుడు ఆ 20 టికెట్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా! మనం ఏం చేస్తున్నాం? ఆ 20 టికెట్స్‌ని ఇప్పుడు క్లయింట్స్‌కి చూపిస్తున్నాం. ఓకేనా? ఓకే. క్లయింట్‌కి మనము కంప్లీట్ చేసిన వర్క్‌ని చూపిస్తున్నాం. ఇప్పుడు క్లయింట్ ఏం చేస్తాడండి? హి ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దోస్. అంటే మనము ఆయన ఇచ్చిన ప్రకారంగా మనం డెవలప్ చేస్తే తీసుకుంటాడు కదా! ఆ! ఇప్పుడు జస్ట్ మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి. ఓకేనా? ఓకే. సో, ఏం చేశారు మీరు? మీ ఫ్రెండ్స్‌ని, మీ రిలేటివ్స్‌ని అందరిని పిలిచారు. ఓకే? మంచి ఓకే. దావత్ ఇచ్చారు. ఓకే? ఓకే. ఇప్పుడు అతను మంచిగా పేరుంది ఆయనకి మార్కెట్‌లో. మంచిగా కుక్ చేస్తాడు అని. ఓకే. మీరు అతన్ని ఏం చేశారు? అతన్ని పిలిపిచ్చారు మీరు ఇంటికి. బట్ ఆయన సరిగ్గా కుక్ చేయలేదు. మీరు మనీ ఇస్తారా ఆయనకి? ఆ! ఇవ్వం గదా! తగ్గిచ్చేస్తాం కదా! ఆయనకొక అవునవును. 20,000కి మాట్లాడుకుంటే, సరిగ్గా ఇస్తాం. కుక్ చేయలేదు నువ్వని చెప్పి 10,000 ఇచ్చి పంపించేస్తాం. కరెక్ట్. ఎందుకని? మనం సాటిస్ఫై ఎందుకంటే అవ్వలేదు. కరెక్ట్. అవునా? యెస్. మనకి అనుకున్నట్టు ఆయన అసలు కుక్ చేయలే. అసలు మొత్తం ఫుడ్డే సరిగ్గా కుక్ అవ్వల. అవును. కొంతమందైతే అసలు ఈ డబ్బులు కూడా ఇవ్వరు. మొత్తానికి బయటికి పంపించేస్తారు. కరెక్ట్. అవునా? ఎందుకని అలా చేస్తారు అంటే, మనం ఏం చేసాము? మన ఇంట్లోకి వండించుకోలేదు. అవునా? చాలా మంది హ్మ్. వచ్చి తింటారు. రైట్? మన ఫంక్షన్‌కొచ్చి తింటారు కాబట్టి, మనని ఒక గౌరవంగా చూడాలని చెప్పి ఏం చేస్తామండి? మంచి ఫుడ్స్ అని ప్రిపేర్ చేపిచ్చాం. అతను సరిగ్గా కుక్ చేయలేదనుకోండి ఏం చేస్తామండి? యెస్. అతనికి మనీ అనేది ఇవ్వం. అవునా కదా? హ్మ్. అవునవును. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు అంటే, మనకిక్కడ ప్రొడక్ట్ ఓనర్ కొన్ని టికెట్స్ ఇచ్చాడు కంప్లీట్ చేయమని. ఓకే? ఆ ఓకే. టికెట్స్‌ని ఏం చేసామండి? ఈ 10 వర్కింగ్ డేస్‌లో మనం కంప్లీట్ చేసాం. కంప్లీట్ హ్మ్. చేసిన వర్క్‌ని స్ప్రింట్ ఈ రివ్యూ మీటింగ్‌లో క్లయింట్‌కి చూపిస్తున్నామన్నమాట. ఇదిగోండి సార్, మేము వర్క్ చేసాము ఈ టికెట్ల మీద. చూడండి అని చెప్పి చూస్తున్నాడు.
ఇప్పుడు ఆయనకి నచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఆ టికెట్లన్నీ ఆయన తీసుకుంటాడు. నచ్చలేదనుకో ఏం చేస్తాడండి? ఆ టికెట్లని ఏదైతే ఏ టికెట్ అయితే సరిగ్గా డెవలప్ చేయలేదో ఆ టికెట్‌ని మళ్ళీ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లోకి వేసేస్తాడు. మళ్ళీ ఓకే. సరిగ్గా డెవలప్ చెయ్యి అంటాడు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఏం చేద్దామంటే ఇక్కడ 20 టికెట్స్ కంప్లీట్ అయినట్టే కదా మరి. యెస్ బ్రో. ఈ 20 టికెట్స్‌లో 19 టికెట్స్ డెవలప్ చేశారు. ఒక్క టికెట్ సరిగ్గా డెవలప్ చేయలా. డెవలప్ సరిగ్గా చేయని టికెట్‌ని ఏం చేశాడండి? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లోకి పంపించేసాడు. ఓకేనా? ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లోకి వేసేసి ఏమన్నాడంటే ఈ టికెట్ సరిగ్గా డెవలప్ చేయలేదు. సరిగ్గా డెవలప్ చేసి తీసుకురండి అన్నాడు. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని టికెట్లు కంప్లీట్ అయినట్టు? 20 19 19. 19 టికెట్స్ కంప్లీట్. ఆ 19 టికెట్స్‌ని మనం ఏం చేస్తామంటే డెలివర్ చేస్తాం. అర్థమైందా? ఓకే. అండ్ ఇది ఈ ఈ డే ఈ స్ప్రింట్ రివ్యూలో మనము ప్రొడక్ట్‌ని షోకేస్ చేసిన తర్వాత వి ఆర్ గోయింగ్ టు హావ్ అనదర్ మీటింగ్. ఓకేనా? దట్ మీటింగ్ నేమ్ ఈస్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఓకేనా? స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అనే ఒక మీటింగ్ ఉంటుంది. ఓకే. ఇందులో ఏం మాట్లాడతాము అంటే స్క్రమ్ మాస్టర్ అండ్ స్క్రమ్ టీమ్ అంటే డెవలపర్స్, టెస్టర్స్ వాళ్ళందరూ కూర్చొని ఆ స్ప్రింట్ రివ్యూ జరిగిందిగా మనకి. ఆ! ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయో వాటి గురించి మాట్లాడుకుంటారు. ఓకేనా? ఓకే. వాటి గురించి మాట్లాడుకొని వాటి గురించి మనం ఇంప్రూవ్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటారు. అర్థమైందా? యెస్ బ్రో. ఎనీ డౌట్స్? నో. క్లియర్. క్లియర్. రైట్? నెక్స్ట్ హ్మ్. స్టెప్ ఏంటండి? ఇప్పుడు స్ప్రింట్ రివ్యూలో కొన్ని టికెట్స్ డెవలప్ చేసాం కదా! ఆ! దాన్ని మనం ఏం చేస్తామో తెలుసా? దాన్ని మనము డెలివర్ చేస్తామండి. ఓకేనా? ఓకే. డెలివర్ చేస్తాం. ఇప్పుడు ఇదేంటండి? స్ప్రింట్ 1 కదా! హ్మ్. స్ప్రింట్ 1 టికెట్స్. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా స్ప్రింట్. యెస్. మరిప్పుడు ఇట్ ఈస్ అన్ ఇటరేటివ్ ప్రాసెస్ అన్న. అంటే మళ్ళీ ఏంటండి? ఇక్కడితో అయిపోయింది మనకి స్ప్రింట్. హ్మ్. వాట్ వి విల్ డూ? నౌ వి విల్ కమ్ బ్యాక్ అగైన్ టు హియర్. ఓకేనా? ఇక్కడికొచ్చేస్తాం మళ్ళీ. ఇక్కడికొచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడంటే ప్రొడక్ట్ ఓనరు ఇక్కడి నుంచి కొన్ని టికెట్స్ తీసుకొని మళ్ళీ ఒక నిమిషం. ఇక్కడి నుంచి కొన్ని టికెట్లు తీసుకొని మళ్ళీ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి ఇస్తున్నాడు. ఎన్ని టికెట్స్ ఇచ్చాడు? ఒక 25 టికెట్స్ ఇచ్చాడు. మళ్ళీ హ్మ్. మనం ఏం చేస్తున్నాము? కెపాసిటీ ప్లానింగ్ చేసాం. ఈసారి 18 టికెట్స్ తీసుకున్నాం. హ్మ్. ఈ 18 టికెట్స్‌ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఈ స్ప్రింట్‌లో వర్క్ చేస్తున్నాం. ఈ స్ప్రింట్‌లో వర్క్ చేస్తున్నామంటే ఎన్ని డేస్ అండి? 2 వీక్స్. 2 వీక్స్ ఇన్ ది సెన్స్ హౌ మెనీ వర్కింగ్ డేస్? 10 10. వర్కింగ్ డేస్. అవునా? బేస్డ్ అపాన్ అవర్ కెపాసిటీ we will work. After completing 10 days we will deliver those tickets to the sprint review meeting. అవునా? యెస్. ఇక్కడ స్ప్రింట్ రివ్యూ మీటింగ్‌లో ఇప్పుడు ఏం చేస్తున్నామండి? మళ్ళీ 18 టికెట్స్ డెలివర్ చేశాం. అయిపోయిందా? ఇప్పుడు హ్మ్. 18 టికెట్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నామండి? మళ్ళీ ఈ 18 టికెట్స్‌ని డెలివర్ చేస్తున్నాం. ఓకేనా? నౌ దట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. అర్థమైందా? యెస్ బ్రో. స్ప్రింట్ 2 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కెళ్ళిపోతాంగా? యెస్. యెస్. అలాగా ఇక్కడున్న టికెట్స్ ఈ 1000 టికెట్స్ కంప్లీట్ అయ్యేదాకా మళ్ళీ వర్క్ చేస్తానే ఉంటామండి. ఓకేనా? ఓకే. ఎనీ డౌట్స్? గుడ్ బ్రో. రైట్. అండ్ నేను కొన్ని మిస్ చేశానండి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ విల్ టేక్ ఇన్ అనదర్ కలర్. లెట్ మీ టేక్ ఇన్ which color I haven't used. Okay, I will take in Pro. So here we are having another meeting అండి. ఒక మీటింగ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ స్ప్రింట్ ప్లానింగ్. ఓకే. నేను కావాలనే మిస్ చేశాను. ఓకే. ఓకే. స్ప్రింట్ ప్లానింగ్. ప్లానింగ్ అనే ఒక మీటింగ్ అనేది ఉంటదండి. ఆ స్ప్రింట్ ప్లానింగ్‌లో ఏం చేస్తామండి? ఇందాకడ చెప్పాను కదా! ప్రొడక్ట్ ఓనర్ ఒక 30 టికెట్స్ తీసుకొచ్చాడు. 30 టికెట్స్ తీసుకురాంగానే 30 మీద మనం వర్క్ చేయము.
దానికి ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లానింగ్ ఏమంటారండి? కెపాసిటీ ప్లానింగ్ లో మనము ప్లాన్ చేసిన టికెట్స్ ప్రకారం ఎన్ని టికెట్స్ అయితే కంప్లీట్ చేయగలమో అన్ని టికెట్స్ పిక్ చేసుకుంటాం. ఎలా పిక్ చేసుకుంటాము అంటే బై యూజింగ్ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. ఓకేనా? ఓకే. అర్థమైందా? ఎస్ బ్రో. రైట్. అండ్ ఇక్కడ చూసారా S1 అండ్ S2 అని ఉంది చూసారా? దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. నౌ దట్ ఈస్ కాల్డ్ as ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అండి. ఓకే, ఇక్కడ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. అంటే జస్ట్ ఏం లేదు, S1 లో ఎన్ని టికెట్స్ కంప్లీట్ చేశాను నేను? ప్రింట్ 1 లో 19. 20. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 19 కంప్లీట్ చేశాను, ఒక టికెట్ వెనక్కి ఇచ్చేసాను కదా. స్ప్రింట్ 2కి 18. 18. ఇప్పుడు స్ప్రింట్ 1 19 ఉంది, స్ప్రింట్ 2 18 ఉంది. అంటే టోటల్ ఎన్ని? 35ఏగా. ఇప్పుడు ఎడిషన్ చేశాను, ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది? 35 కదా. 18 18 18 18 36 37 టికెట్స్ వస్తాయి. అవునా? 37 టికెట్స్ వస్తాయి. అవునా? 37 టికెట్స్ కంప్లీట్ అయినట్టే కదా. ఇంక్రిమెంట్ అంటే ఏంటండి? ఒక బాక్స్ ఇంక్రీజ్ అవ్వడమే ఇంక్రిమెంట్. ఒక బాక్స్ ఉంది, ఇందులో ఒక ఐటమ్ ఉంది. అవునా? ఇప్పుడు ఈ ఐటమ్ పెట్టంగానే ఒక సైజ్ అనే బాక్స్ ఏముంది? అంత ఉంది. ఇప్పుడు నేనేం చేశానండి, ఇంకో ఐటమ్ ని పెట్టాను. అప్పుడు బాక్స్ సైజ్ సేమ్ ఉంటుందా, కొంచెం ఇంక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ కూడా అంతే అనమాట. ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే, ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది ఎడిషన్ ఆఫ్ కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. ఓకేనా? కరెంట్ బిల్డ్ అంటే ఏంటి, ప్రీవియస్ బిల్డ్ అంటే ఏంటి బ్రో అంటే, కరెంట్ బిల్డ్ అంటే ఏంటండి, ఇప్పుడు కంప్లీట్ చేసిన స్ప్రింట్ ఏదైతే ఉందో అది కరెంట్ బిల్డ్. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్ చేసిన స్ప్రింట్ ఏది, ప్రీవియస్ బిల్డ్ ఏది? ఈ రెండిట్లో వచ్చి స్ప్రింట్ 1 కదా. ప్రీవియస్ వచ్చి S1, S1. కరెంట్ వచ్చేసరికి S2. S2. ఇప్పుడు ఏం చేస్తున్నారండి, నవ్ వీఆర్ యాడింగ్ దీస్ టూ. ఓకేనా? నవ్ వీఆర్ యాడింగ్ దీస్ టూ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అంతా రిమూవ్ చేసేస్తాను. ఓకే, ఓకేనా? ఇప్పుడు ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ గురించి మాట్లాడుకో. ఓకే, ఇప్పుడు ఇదేంటండి, స్ప్రింట్ 1 ఇది. ఇప్పుడు స్ప్రింట్ 1 అంటే కరెంట్ బిల్డేగా ఇది. దీనికి ప్రీవియస్ బిల్డ్ యాడ్ చేయమన్నారు, అంటే దానికి ప్రీవియస్ బిల్డ్ లేదు. ఓకే, ఈ స్ప్రింట్ 1 లో 10 టికెట్స్ కంప్లీట్ చేసాం. దీని ప్రీవియస్ బిల్డ్ లో 0 ఉన్నాయి, అంటే ఏం చేయలేదు కదా. స్ప్రింట్ 1 ముందు ఏం లేదు కదా, కాబట్టి టోటల్ ఎంత ఉంటాయి? 10 కదా. తర్వాత ఏమైందండి, తర్వాత స్ప్రింట్ 2 కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు స్ప్రింట్ 1 అనేది ఏంటంటే కరెంట్ బిల్డ్. తర్వాత ఏమైందంటే స్ప్రింట్ 2 కంప్లీట్ చేసాం. స్ప్రింట్ 2కి మళ్ళీ ఏం చేసామంటే 11 టికెట్స్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు ఇందులో కరెంట్ బిల్డ్ ఏది, ప్రీవియస్ బిల్డ్ ఏది? S1 కరెంట్ బిల్. ఓకే, ఇది S2. S2. ఓకే, ఇప్పుడు ఇందులో కరెంట్ బిల్ ఏది, ప్రీవియస్ బిల్డ్ ఏది? ప్రీవియస్ బిల్ వచ్చి S1. ఓకే, కరెంట్ బిల్ S2. ఎలా చెప్పగలిగావు? ప్రీవియస్ అంటే అది ముందుటి వారం కంప్లీట్ చేశాం కాబట్టి. కరెక్ట్. అర్థమైందా? ప్రీవియస్ స్ప్రింట్ లో కంప్లీట్ చేసాం, కరెంట్ స్ప్రింట్ అంటే ఇప్పుడు చేసాం. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తున్నామండి, S1 ప్లస్ S2 చేస్తున్నాం. ఓకే, S1 ప్లస్ S2 చేద్దాం. ఇప్పుడు ఎంత టోటల్ టికెట్స్? 21. నా ఇప్పుడు ఈ 21 ఏమవుతాయంటే కరెంట్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు S3 కంప్లీట్ చేశాను. ఓకేనా? స్ప్రింట్ 3 కంప్లీట్ చేశానండి. ఇప్పుడు స్ప్రింట్ 3కి నా డౌట్ ఏంటంటే,
S2 ప్రీవియస్ బిల్డ్ అవుతుందా లేకపోతే ఇది ప్రీవియస్ బిల్డ్ అవుతుందా? సో రెడ్ ప్రీవియస్ కలర్ లో ఉన్నది ప్రీవియస్ బిల్డ్ అవుతుందా లేకపోతే గ్రీన్ కలర్ లో ఉన్నది ప్రీవియస్ బిల్డ్ అవుతుందా? రెండు కలిపి అవుతుంది. అవును, ఇది రెండు కలిపి చేశాను. ఆ, ఓకే, ఇప్పుడు ఇది yeah. S3 కదా. ఆ, S3కి కరెంట్ బిల్డ్ ఏది? S3 కరెంట్ బిల్డ్. ఓకే, S3 yeah. S3 కరెంట్ బిల్డ్. ఇందులో నేను ఏం చేశానంటే మళ్ళీ ఇందులో 12 టికెట్స్ కంప్లీట్ చేశాను. Hmm. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రీవియస్ బిల్డ్ కి యాడ్ చేయాలి. ఓకే. అవునా? దీనికి ఆ, ప్రీవియస్ బిల్డ్ ఇదా లేకపోతే ఇదా అనేది నా డౌట్. మీరు చెప్పండి, ఏది ప్రీవియస్ బిల్డ్, ఏది వస్తుంది? S2 వస్తుందా లేకపోతే 21 ఇది ఈ బాక్స్ వస్తుందా? 21 21 ఎందుకని? ఎందుకంటే సో ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి యాడ్ ప్రీవియస్ చేసాము, ఆ ప్రీవియస్ ప్రింట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి Hmm. ఇది ప్రీవియస్ బిల్డ్ అంటాం. అంతేనా? Yes bro. టర్మ్ ఒకటైనా కానీ ఆన్సర్ అయితే కరెక్ట్. ఓకేనా? ఎందుకని Okay. అంటే సింపుల్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఎలా చెప్పాలి నేను? ఓకే, మీరు ఎవ్రీ మంత్ లెక్క వేస్తారండి, మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఏంటి అనేది. Hmm. ఓకేనా? ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టుకున్నారు అనేది టోటల్ చేస్తేనే కదా వచ్చేది మనకి. Yes bro. నిన్న ఎంత ఖర్చు పెట్టుకున్నాము అది చాలు అనుకుంటే కాదు కదా. టోటల్ మంత్ ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా కావాలిగా. Yeah. Yes. రైట్, ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి, ఐఎమ్ టేకింగ్ అమెజాన్. ఓకేనా? అమెజాన్ కి వెళ్తే అమెజాన్ లో ఏమైందండి, ఇప్పుడు ఈ ఫ్రెష్ అనేది స్ప్రింట్ 1 అండి. ఓకే. ఎంఎక్స్ ప్లేయర్ అనేది స్ప్రింట్ 2. ఓకే, ఓకే. ఇక్కడ ఏం లేవు అనుకోండి, ఇక్కడ ఏం లేవు. ఓకేనా? అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్స్, న్యూ రిలీజెస్, మొబైల్స్ ఏం లేవు. ఏం లేవు ఇక్కడ మనకి. ఓన్లీ ఆల్ ఒకటే ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అనేది స్ప్రింట్ 1, ఓకే. ఎంఎక్స్ ప్లేయర్ అనేది స్ప్రింట్ 2. ఓకే. ఇప్పుడు ఏం చేశా నేను, రెండు విధాలుగా మాట్లాడదాం. ఫస్ట్ ఫ్రెష్ అనేది కంప్లీట్ చేశాను కదా స్ప్రింట్ 1 లో, కాబట్టి ఫ్రెష్ అనేది ఒక్కటే ఉంది మనకి. అవునా కదా? ఎస్ బ్రో. రైట్, తర్వాత స్ప్రింట్ 2 లో ఎంఎక్స్ ప్లేయర్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేశానండి, ఐఎమ్ యాడింగ్ స్ప్రింట్ 1 ప్లస్ స్ప్రింట్ 2. స్ప్రింట్ 1 ఫ్రెష్, స్ప్రింట్ 2 ఎంఎక్స్ ప్లేయర్. ఓకే. అవునా? కాబట్టి ఈ రెండు. ఇప్పుడు స్ప్రింట్ 3కి సెల్ అనేది కంప్లీట్ చేశా. ఓకేనా? ఇప్పుడు నేను స్ప్రింట్ 2 ప్లస్ స్ప్రింట్ 3 చేశాను అనుకోండి, ప్రీవియస్ బిల్డ్ ప్లస్ కరెంట్ బిల్డ్. అప్పుడు ఫ్రెష్ అనేది ఉంటుందా ఉండదా? ఉంటది బ్రో. ఎందుకు ఉంటది? నేను ఇది ఒక్కటే కదా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా అది. చేశాము, కానీ నేను యాడ్ చేసేటప్పుడు ఈ రెండే యాడ్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకే. అప్పుడు ఇది పోతుంది. అర్థమైందా? స్ప్రింట్ 1 యాడ్ చేయట్లేదుగా నేను. ఓకే. స్ప్రింట్ 1 యాడ్ చేయట్లా. ఇప్పుడు నేను ఫ్రెష్ గా స్ప్రింట్ 1 యాడ్ చేశానండి, ఫ్రెష్ అనేది. తర్వాత ఏం చేశాను, ఇక్కడ యాడ్ చేశాను, అమెజాన్ లో యాడ్ చేశాను. తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ అనేది వచ్చింది, అదేంటి స్ప్రింట్ 2. ఇప్పుడు ఏం చేయాలి, స్ప్రింట్ 1 ప్లస్ స్ప్రింట్ 2 యాడ్ చేశాను. అవును, ఫ్రెష్ ఉంది, ఎంఎక్స్ ప్లేయర్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు అంటే ఏంటి, కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్, అంతేనా కదా? ఎస్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్ప్రింట్ 3 లో సెల్ అనేది క్రియేట్ చేశా. ఇప్పుడు ఏం చేయాలి నేను, కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్. అవునా కదా? కరెంట్ బిల్డ్ ఏంటిది, సెల్లా. కరెక్ట్. ప్రీవియస్ బిల్డ్ ఏంటిది, ఎంఎక్స్ ప్లేయర్. ఇప్పుడు నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను, ఎంఎక్స్ ప్లేయర్ ప్లస్ సెల్, అంతే కదా? ఫ్రెష్ అనేది యాడ్ చేశానా? లేదు. లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్రెష్ అనేది పోతుంది. ఓకే. మరి ఏమేమి ఉంటాయి, ఎంఎక్స్ ప్లేయర్ సెల్ ఫ్రెష్ పోతుంది. తర్వాత స్ప్రింట్ 4 లో బెస్ట్ సెల్లర్స్ కంప్లీట్ చేశా.
హ్మ్. ఇప్పుడు కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్ ఏమేమి ఉంటాయి? ఏమేమి పోతాయి? బెస్ట్ సెల్లర్స్ ప్లస్ సెల్ ఈ రెండే ఉంటాయి. మరి ఎంఎక్స్ ప్లేయర్ ఏమవుతుంది? పోతుంది. పోతుంది. ఎందుకని? అంటే నేను హ్మ్. దానికి ప్రీవియస్ బిల్డ్‌నే యాడ్ చేస్తున్నాను కాబట్టి. ఓకే. అంటే అర్థమైందా? ఒకసారి మనం ఓకే. అంటే వన్స్ మనం స్ప్రింట్ అయిపోయిన తర్వాత దాన్ని మనము లెక్కలోకి తీసుకోమంటారా? లెక్కలోకి తీసుకోమని కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇది స్ప్రింట్ 1 కదా! అంటే ఎలా డిజైన్ చేశారంటే ఇప్పుడు మరి స్ప్రింట్ 1లో డిజైన్ చేసింది పోతుంది కదా! హ్మ్. అర్థమవుతుందా? స్ప్రింట్ 1 ప్లస్ స్ప్రింట్ 2 చేసినప్పుడు ఈ రెండే యాడ్ అవుతున్నాయి. అవునా కదా? అవును. తర్వాత స్ప్రింట్ 3 వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనము? స్ప్రింట్ 2నే యాడ్ చేస్తున్నాం. స్ప్రింట్ 1ని యాడ్ చేస్తున్నామా? లేదు. లేదు. యాస్ పర్ రూల్స్ మనం ఏం చేయాలి? కరెంట్ బిల్డ్ ప్లస్ ప్రీవియస్ బిల్డ్‌నే యాడ్ చేయాలి. ఓకే. అవునా కదా? హ్మ్. ఇప్పుడు యెస్. స్ప్రింట్ 3 వచ్చిన తర్వాత ప్రీవియస్ బిల్డ్ ఏమైపోతుంది? S2 అయిపోతుంది. ఓహ్! ఓకే. అవునా? మరి S1లో ఉన్న ఫీచర్స్ ఏమవుతున్నాయండి? పోతున్నాయి కదా! అవునా కదా? హ్మ్. S1లో ఉన్న ఫీచర్స్ ఏమవుతున్నాయి? పోతున్నాయి. అవి హ్మ్. మనకింకా కనపడవు ప్రాజెక్ట్‌లో. ఓకే. 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 అవి ఇంకా మనకు కనపడవనమాట. అందుకని ఎలా డిజైన్ చేశారంటే ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అనేది ఇప్పుడు S1 ప్లస్ S2 హ్మ్. అయితే ఈ రెండిటిని ఒక బాక్స్‌లో పెట్టేస్తున్నారు. ఓకేనా? ఈ రెండిటిని కలిపి ఒక బాక్స్‌లో పెట్టేస్తున్నారు. S1 ప్లస్ S2 అనేది ఏం చేస్తున్నారు? ఈ రెండిటిని ఒక బాక్స్‌లో పెట్టేసేసి దీన్నేం చేస్తున్నారండి? కరెంట్ బిల్డ్ కింద చేస్తున్నారు. కరెంట్ బిల్డ్ కింద పెడుతున్నారు. ఓకేనా? ఓకే. ఇప్పుడు S3 వచ్చిందనుకోండి. ఏం చేస్తున్నారిప్పుడు? దే ఆర్ నాట్ ఇంక్లూడింగ్ విత్ S2 అండి. అర్థమవుతుందా? ఓకే. దే ఆర్ ఓకే. నాట్ ఇంక్లూడింగ్ విత్ S2. ఎందుకని S2 తోటి ఎందుకు చేయట్లేదు? అంటే అప్పుడు S1 ఫీచర్స్ పోతాయి కదా! దానికోసం ఏం ఓకే. చేశారంటే దే ఆర్ ఇంక్లూడింగ్ థాట్ విత్ దిస్ వన్. అర్థమైందా? అప్పుడు ఈ బాక్స్‌లో ఏమున్నాయండి కరెంట్ బిల్డ్‌లో S1 ప్లస్ S2 ఉన్నాయిగా. హ్మ్. అప్పుడు మనకి ఖచ్చితంగా దాంతోటి లింక్ చేసుకుంటే ఫ్రెష్ ఉంటుంది. ఎంఎక్స్ ప్లేయర్ ఉంటుంది. సెల్ ఉంటుంది. అవునా కదా? ఓకే. అవునా? హ్మ్. అంటే ఇప్పుడు ఆ! కరెంట్ బిల్డ్ ఏది? ప్రీవియస్ బిల్డ్ ఏది ఇందులో? కరెంట్ బిల్ S3, ఓకే. ప్రీవియస్ ప్రీవియస్ బిల్డ్ బిల్ S2. ఇది. అది S1 టు S2. S1 ప్లస్ S2 అనేది ప్రీవియస్ బిల్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ రెండిటిని యాడ్ చేశాం కదా! ఇప్పుడు హ్మ్. ఏమైపోతుందో తెలుసా? మళ్ళీ నెక్స్ట్ ఇంకో బాక్స్ అయిపోతది. ఇంకో బాక్స్ అయిపోయి ఏం చేస్తామండి? S1 ప్లస్ S2 ప్లస్ S3 హ్మ్. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఏంటండి? S4 అయింది. ఓకే. S4 అయింది. ఇప్పుడు S4 అంటే ఇప్పుడు మనం దేనితో డినోట్ చేస్తాము? S3తో చేస్తామా? లేదంటే S1, S2, S3 తోటి చేస్తామా? ఎస్ S1, S2, S3తో చేస్తాం. దీనితో చేస్తాం. అవునా? అంటే హ్మ్. ఇప్పుడు ఇందులో ఏమేమున్నాయండి? ఇందులో 3 S1 ఫీచర్స్ ఉన్నాయి. S2 ఫీచర్స్ ఉన్నాయి. S3 ఫీచర్స్ ఉన్నాయి. అవునా? ఓ ఇప్పుడు ఓకే. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందండి? ఫ్రెష్ ఉంటుంది. ఎంఎక్స్ ప్లేయర్ ఉంటుంది. సెల్ ఉంటుంది. ఓకే. ఓకేనా? ఇందులో ఓకే. అదే గనక ప్రీవియస్ బిల్డ్ S3 తోటే చేసామనుకో ఏముంటుంది? సెల్లు, బెస్ట్ సెల్లర్స్ ఈ రెండే ఉంటాయి. ఈ 2 పోతాయి. అలా తర్వాత దీంతో చేసామనుకోండి S5, S4 ఈ రెండే ఉంటాయి. ఇవన్నీ పోతాయి మళ్ళీ. పోతే అర్ అంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. పోతాయంటే దీని కోడింగ్ అంతా మనం యాడ్ చేయట్లేదు కదా! ఓకే. అర్థమైందా? S3లో ఓకే. కంప్లీట్ చేసిన టికెట్స్ ఉన్నాయి కదా! స్ప్రింట్ హ్మ్. 3లో హ్మ్. ఆ స్ప్రింట్ 3 టికెట్స్ అండ్ స్ప్రింట్ 4 టికెట్సే యాడ్ చేస్తున్నాం. మిగతా టికెట్లు యాడ్ చేయట్లా. ఓకే. ఓకే. అర్థమవుతుందా? ఈ రెండిటిని యాడ్ చేయట్లా. కాబట్టి ఈ 2 పోతాయన్నమాట. ఓకే. ఓకే. అందుకని హ్మ్. ఏం చేస్తున్నారండి? S1 ప్లస్ S2ని ఒక దాంట్లో ఒక బాక్స్‌లో పెడుతున్నారు. తర్వాత స్ప్రింట్ 3 వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? స్ప్రింట్ 3ని తీసుకొచ్చి ఈ బాక్స్‌తో కంబైన్ చేస్తున్నారు. ఓకే. అప్పుడేమవుతుందండి? S1 ప్లస్ S2 ప్లస్ S3 అవుతుంది.
స్ప్రింట్ 4 కంప్లీట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఈ బాక్స్ తో కంబైన్ చేస్తున్నారు. ఓకే. ఓకేనా? ఈ బాక్స్ తో కంబైన్ చేయట్లా, హ్మ్. డైరెక్ట్ గా తీసుకొచ్చి ఈ బాక్స్ తో పెడుతున్నారు. అప్పుడు ఇందులో హ్మ్. ఏమేమి ఉన్నాయి? S1 ఉంది, S2 ఉంది, S3 ఉంది. ఇప్పుడు హ్మ్. S4 అయింది అనుకోండి, ఏమవుతుంది? S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ S4. అవునా? S1, S2, S3, S4. అవునా? ఇప్పుడు యెస్. తర్వాత ఏమైందండి? స్ప్రింట్ 5 కంప్లీట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఈ స్ప్రింట్ 5 బాక్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ ప్రీవియస్ స్ప్రింట్స్ అన్నీ కలిపి యాడ్ చేస్తాం. S1, ఆ 2, 3, 4, 5. అలాగ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తున్నారు. అర్థమైందా? ఓకే. అలా యాడ్ చేయడం వలన మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. దాని యొక్క డయాగ్రామ్ చూపిస్తే చూద్దాం. సింపుల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా కంప్లీట్ అవుతుంది. హ్మ్. ఎగ్జాంపుల్ మీకేమి రియల్ టైమ్ లో ఇలా ఉండదు. హ్మ్. హ్మ్. ఓకేనా? అర్థమైందా? యెస్ బ్రో. అంటే స్ప్రింట్ 1 ఇది, స్ప్రింట్ 2 ఇది, స్ప్రింట్ 3 ఇది, స్ప్రింట్ 4, స్ప్రింట్ 5, స్ప్రింట్ 6, స్ప్రింట్ 100, స్ప్రింట్ 120, స్ప్రింట్ 130, 140, 150 అలాగా హ్మ్. అన్ని కలిపి ఒక బాక్స్ లో యాడ్ అవుతుంది. అర్థమైందా? ఓకే. ఆ! దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? నో. క్లియర్. క్లియర్ కదా? హ్మ్. రైట్. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే మీకు ఇది చూపిస్తాను. వెయిట్ ఎ సెకండ్. ఏం చెప్దాం అనుకున్నాను? ఆ, ఈ గూగుల్ క్రోమ్ ఉంది కదా, హ్మ్. దీని యొక్క వర్షన్ నేను అడిగితే ఎంత అని చెప్తారండి? దీని వర్షన్ ఎంత? 14, 142. 142 వర్షన్. అవునా కదా? హ్మ్. ఇప్పుడు 141 వర్షన్ యొక్క ఫీచర్స్ అడిగితే ఏం చెప్తారు మీరు? ఏదో ఉంటది. అవునా ఆ! కదా? యెస్. ఇప్పుడు జస్ట్ కన్సిడర్ 142 వర్షన్ యొక్క ఫీచర్ వచ్చి ఇది సెర్చ్ బై ఇమేజ్. హ్మ్. 141 అడిగితే ఏం చెప్తారు? ఇదని చెప్పొచ్చుగా. యాహ్! ఓకే. ఓకే. సెర్చ్ బై వాయిస్ అనేది 141. హ్మ్. ఇప్పుడు 140 అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? జీమెయిల్. అవునా? ఓకే. హ్మ్. 139 అడిగితే ఇమేజ్. అవునా? ఓకే. హ్మ్. ఎవ్రీ స్ప్రింట్ వచ్చిన టికెట్స్ అన్నిటిని ఏం చేసామండి? వీఆర్ హ్మ్. యాడింగ్ ఈచ్ అదర్. ఈ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వస్తేనే మనకి ఈ బిల్డ్ అనేది రెడీ అవుతుంది. యెస్ బ్రో. ఒకవేళ యాడ్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? 139 తర్వాత 140 వచ్చినప్పుడు ఈ రెండే ఉంటాయి, మిగతా అన్ని పోతాయి. ఏవి? ఈ మనోజ్ అనేది, రైట్, ఈ గూగుల్ యాప్స్ అనేది, అవునా, ఇక్కడ ఈ బుక్ మార్క్స్ అని అన్ని పోతాయి మనకి. హ్మ్. ఈ పేజ్ లో మనకు కనిపించే ఏంటి? ఈ రెండే ఉంటాయి. ఆ! అవునా? తర్వాత ఏంటి? తర్వాత 140కి ఇది వచ్చింది, సెర్చ్ బై వాయిస్. 140కి ఓకే. వచ్చింది కదా, యెస్. 140 ప్లస్ 139 అంటే ఈ 138 జీమెయిల్ అనేది పోతుంది ఇక్కడి నుంచి. అర్థమైందా? ఆ! తర్వాత ఏంటి? ఇప్పుడు 142 వచ్చింది. 142 ముందు ఏంటి? 141 అంటే ఈ రెండేగా. యెస్. ఈ రెండే మనకు కనిపిస్తాయి, ఈ రెండు పోతాయి. అంటే మనం దాన్ని ఇంక్లూడ్ చేయలేదు కాబట్టా? ఇంక్లూడ్ డిప్లాయ్‌మెంట్‌లో? చేయలేదు కాబట్టి. అదే కనుక మనం ఇంక్లూడ్ చేసామనుకోండి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం ఇంక్లూడ్ చేసుకుంటూనే పోతూ ఉండాలి ఎస్, డిప్లాయ్‌మెంట్‌కి. ఇంక్రీజ్ చేసుకుంటూనే పోవాలి డిప్లాయ్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. అర్థమైందా ఆరిఫ్? ఓకే. యెస్. ఓకే. ఎస్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? గుడ్. గుడ్. గుడ్ టు గో, రైట్? సో ఆ! నేనేం చేస్తానంటే టుమారో 9 PM బ్యాచ్ కదా, టుమారో మనకి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వెరీ బ్యూటిఫుల్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ ఎజైల్ మేనిఫెస్టో. ఓకేనా? ఎజైల్ మేనిఫెస్టో అనే ఒక బ్యూటిఫుల్ టాపిక్ ని మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే ఆరిఫ్? ఓకే. డౌట్స్ లేవు కాబట్టి వీఆర్ క్లోజింగ్ ది సెషన్ ఫర్ టుడే.